ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్లేట్ ఫిరాయిస్తున్న చంద్రబాబు. ప్రైవేటీకరణను వైఎస్ జగన్ అడ్డుకుంటే అమ్మేస్తున్నాడంటూ ఫేక్ ప్రచారం చేసి గెలిచావు అని వైఎస్ఆర్సీపీ నాయకులు కొండ రాజీవ్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. అహంకారం తలకెక్కి ప్రైవేట్ అనే వేటు స్టీల్ ప్లాంట్ మీద వెయ్యాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ ని అవమానకరంగా మాట్లాడారు. నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడమే మీ ఆలోచన అయితే, మీ ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే, మీ పరిపాలనా విధానం అయితే, ఇదే ఒక అంశాన్ని ఎన్నికలకు ముందు మీరు చెప్పుండొచ్చు కదా. ఎన్నికల వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్మికుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి బామాలి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం గాజువాక, అందులో సింహ భాగం స్టీల్ ప్లాంట్. అంటే ఈ రాష్ట్రం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంస్థను మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి వేరే ఉదాహరణ ఏం కావాలి? అప్పుడు నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెల మీద తంతున్నారు, కార్మికుల గుండెల మీద తంతున్నారు. ఆ రోజు మీ అవసరం కాబట్టి కాళ్ళు పట్టుకున్నారు, ఈ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి ఆ కార్మికుల్ని అవహేళన చేస్తున్నారు. ఏం మాట్లాడతారు మీరు? కార్మికులు ఇళ్లలో పడుకుంటున్నారా? పని చేయట్లేదా? కార్మికులే గనక ఇళ్లలో పడుకుని ఉండుంటే మీకు తెలియదేమో, కరోనా కష్టకాలంలో మీరు ఇళ్లలో పడుకున్నారు, ఇంటికి తలుపులకి తాళాలు వేసుకుని హైదరాబాద్లో మీరున్నారు. కాబట్టి మీకు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు చేసినటువంటి త్యాగాలు మీకు కనబడవు, మీకు తెలియవు, మీకు గుర్తురావు. నేను చెప్తాను, తెలుసుకోండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి భారతదేశం మొత్తం విశాఖపట్నం నుండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించి భారతదేశానికి ఊపిరిలూదినటువంటి గొప్ప కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. అటువంటి కార్మికులను ఉద్దేశించి ఇంత అవమానకరంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా. మీరందరూ కూడా ఎన్నికలకు ముందు మీ యొక్క స్టాండ్ ప్రైవేటైజ్ అని చెప్పుంటే బాగుండేది, కానీ ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. బట్ నిజం ఇప్పటికే ప్రజలకి కార్మికులకి అర్థమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏక వాలనివ్వలేదు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అవిశ్రాంతంగా అప్రతిహితంగా సాగింది. ఆయన అధికారంలో ఉండి అండాదండా ఇవ్వబట్టే స్టీల్ ప్లాంట్ చేసినటువంటి అనేక కార్మికులు చేసిన పోరాటాలకు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఏనాడు ఆగలేదు. కానీ ఈ రోజు పరిస్థితి, కార్మికులకు జీతాలు రావు, కాంట్రాక్ట్ కార్మికులను పీకేస్తారు, ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమో వీఆర్ఎస్లు పెట్టి పంపించేస్తారు, రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్లేస్లో కొత్తవి రావు, స్టీల్ ప్లాంట్ 32 విభాగాలుగా విభజించి ప్రైవేటైజేషన్ నోటీస్ ఇస్తారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి స్లో పాయిజన్ మాదిరి రోజుకొక వేటు, రోజుకొక దెబ్బ, రోజుకొక కార్యక్రమం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నెమ్మదిగా కిల్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఫినిషింగ్ టచ్చే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అని కార్మికులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతూ, ఏంటి మీరు చేసింది, ఏంటి ప్యాకేజ్ ఇచ్చామంటారేంటి, ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఇచ్చామని మీరో పక్క ఇంకొకరో పక్క జబ్బలు చేర్చుకుంటున్నారు. ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్? మీకు సత్తా ఉందా? ఆ ప్యాకేజ్లో ఏ కార్మికుడి సంక్షేమానికి, ఏ కార్మికుడికి ఖాతాల్లోకి ₹1 వెళ్ళిందో చూపించగలనే ధైర్యం మీకుందా? ఆ దమ్ము మీలో ఎవరికైనా ఉందా? లేదా వచ్చినటువంటి ప్యాకేజ్తో స్టీల్ ప్లాంట్లో పరిశ్రమలో ఏ ఒక్క పరికరాలు మీరు కొన్నారు, కొత్త మిషనరీని ఏం తీసుకొచ్చారు, లేదా ముడి సరుకుని ఎంత అందుబాటులోకి తెచ్చారు, ఏమైనా చెప్పగలరా? ₹1 అంటే ₹1 మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ బ్యాంక్ ఖాతాలకు పోయింది తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ పరిశ్రమకు కానీ ముడి సరుకుకు కానీ ₹1 వినియోగించబడాల. నేను అడుగుతున్నా, కేవలం మీ పరిపాలన యొక్క అసమర్థతే ఈ రోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్కి కారణం కాబోతుంది. స్టీల్ ప్లాంట్ గొంతు మీరే నొక్కుతున్నారు, స్టీల్ ప్లాంట్ గొంతును మీరే నిలిమేస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. బెలాయిలో కానీ, లేదు అనుకుంటే ఇంకా చాలా చోట్ల భద్రావతి స్టీల్ ప్లాంట్ కానీ, బెలాయ్ కానీ, సేలం కానీ, ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లే కదా. సుమారు 65,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఈ స్టీల్ ప్లాంట్లకి. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? చంద్రబాబు నాయుడు లాంటి చేతగాని ముఖ్యమంత్రిని తెచ్చుకోవడమే
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసినటువంటి పాపం నేరం అని చెప్పి నేను అడుగుతున్నా. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం నితీష్ కుమార్ గారు, ఆయన కూడా సీనియర్ నాయకుడే కదా, మీకు ఏమైనా అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి. ఎలాగ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలో ఆయన కాపాడుకుంటున్నారు ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని. మీరు మాత్రమే మీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలాగైతే మోసం చేసి ప్రజలకి ద్రోహిగా మిగిలిపోయారో, ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర మరిచిపోలేనటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి, విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహి. ఆయన యొక్క చేతగానితనాన్ని, ఆయన యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నెడుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కార్మికులు పనిచేయకపోతే, పరిశ్రమలో కష్టపడి పనిచేయకపోతే నవరత్న స్టేటస్ వచ్చిండేదా విశాఖ స్టీల్ ప్లాంట్కి? సమాధానం చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశ ప్రభుత్వానికి పన్నుల రూపంలో 50,000 కోట్ల పైన చెల్లించిందని చెప్పి కార్మిక లోకం కోడే కూస్తుందే. ఏమి చెవులకు ఆ మాటలు వినబడట్లేదా? ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి? 2010లో నవరత్న స్టేటస్ వచ్చినప్పటికీ పరిస్థితి ఏంటి? స్టిల్ ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మీకు తెలీదా? మీరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంలో నాయకత్వంలో ఉంటూ మీ యొక్క అసమర్థత వల్ల మాత్రమే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడుతుంది. ఎన్నికలకు ముందు అనేక మాటలు మాట్లాడారు. పార్లమెంట్లో సీట్లు లేవు, శాసనసభలో సీట్లు లేవు, లేదంటే మేము అలా చేసేద్దు, ఊగిపోయి రంకిలేసి గంతులేసినటువంటి మీ సహచరులంతా ఎక్కడికి వెళ్ళారు? మీ ప్రజాప్రతినిధులంతా ఏమయ్యారు? 162 సీట్లు ఇస్తే దేశంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడింది అంటే అది మీ వల్లే అని చెప్పుకుంటున్నారు కదా. కేంద్రంలో